హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ విజన్. యాక్చువల్లీ రీసెంట్గా ఒక వీడియో అయితే షూట్ చేయడం జరిగిందండి. అది ఏంటి అనుకుంటున్నారా? అరకు వ్యాలీలో ఉన్న పద్మాపురం గార్డెన్ అండి. రీసెంట్గా అరకు ఉత్సవాలు జరిగాయి కదా, దానిలో రెనోవేషన్ అనేది జరిగింది. సో దాన్ని అయితే పూర్తిగా అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. వీడియో అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి, తప్పకుండా ఒక్కటి కూడా మిస్ అవ్వకండి. ఎందుకంటే రెనోవేషన్ చేసిన తర్వాత పద్మాపురం గార్డెన్ ఎలా ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంది అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇప్పుడు ఈ పరుగులు పెడుతున్న రోజుల్లో అందరూ కూడా కొంచెం రిలీఫ్ కావాలని చాలా చోట్ల తిరుగుతున్నారు. అందులో టూరిస్ట్ ప్లేస్లో అరకు ఒకటి. అరకు వచ్చిన తప్పకుండా పద్మాపురం గార్డెన్ అయితే చూడండి, మిస్ అవుతుంది ఎట్టి పరిస్థితుల్లో మీరు. ఇప్పుడైతే వీడియో చూసి మీకు ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మేమైతే పద్మాపురం గార్డెన్కి వచ్చామండి. ఇదే ఎంట్రన్స్. అప్పుడెప్పుడో 84 నుంచి ఒక ఎంట్రన్స్ వేరే మోడల్ ఉండేది. ఆ భూమిని అరిస్టాటిల్ పట్టుకున్నట్టుంది. ఇప్పుడైతే ఎంట్రన్స్ అనేది మార్చి చూసారు కదా. ఎంట్రన్స్ అడల్ట్స్కి 100 రూపీస్, చిన్నపిల్లలకి 50 రూపీస్. ఇది ఎంట్రన్స్ మన లోపలికి వెళ్ళిపోదామండి. ఎటువైపు లెఫ్ట్ రైట్ చూడకుండా మమ్మల్ని ఫాలో అయిపోండి. కొన్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కొన్ని కలర్ కూడా డిజైన్ చేస్తున్నారు. లైట్ గ్రీన్ కలర్, లెమన్ కలర్ అంటారు. కొంచెం ముందుకెళ్తే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు వస్తే ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ అంటే 3:30-4 ఆ టైంలో వస్తే చాలా బాగా వస్తాయి ఫొటోస్. ఎటు కాకుండా మధ్యాహ్నం వస్తే షేడ్గా వస్తాయండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. చూస్తున్నారు కదా, ఫేస్ మొత్తం బాగా లైటింగ్ పడుతుంది సన్సెట్ టైంలో. లెఫ్ట్ సైడ్ అయితే విగ్రహం ఉంటుంది. ఇది కూడా మనకు కట్టి ఒక 5 years అవుతుంది. మనం రైట్ సైడ్ ముందు వెళ్దాం, ఎందుకంటే పిల్లలకి గేమ్స్ అనేవి రైట్ సైడ్లో ఉంటాయి. చూడండి, ఇక్కడ ఇండికేషన్స్ ఆఫ్లో లీఫ్ టైప్లో ఉన్నాయి కదా, ఎక్కడెక్కడ ఏమన్నా ఉంటాయి. ఇక్కడ ఎంటర్ అవగానే ఇలా పార్క్లో టైగర్ చూపిస్తుంది. అది ఒక ఇండియా మ్యాప్ ఉంది, పైన ఒక టైగర్ అంటే బెంగాల్ టైగర్ అంటే మన ఇండియాకి జాతీయ జంతువు. రైట్ సైడ్ వస్తే మన కాఫీ పంటలు ఏమేమి పండిస్తారు, చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయండి. వాణిజ్య కాకుండా వాణిజ్య పంటలు అంటాం కదా, అవి ఏముంటాయని అక్కడ చూపిస్తున్నారు అక్కడ. అలా కొంచెం ముందుకు వస్తే పార్క్ అనేది ఇలా ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ మొక్కలు అనేవి చాలా ఉంటాయి. ఫ్లవర్స్ ఉంటాయి, మొక్కలు ఉంటాయి, ప్లాంట్స్ చాలా రకాలు ఉంటాయి. మీరైతే చూడడానికి 2 కన్నులు సరిపోవు. ఇక్కడ ఉన్నంత సేపు కూడా చాలా ఫ్రీ అవుతారు. చాలామంది కూడా ఎన్నో రకాల జాబులు చేసి స్ట్రెయిన్ అయిపోతారు. అలా అయినప్పుడు మీరు అరకు రావాలనుకున్నప్పుడు ఏదైతే మిస్ అవ్వకండి ఎట్టి పరిస్థితుల్లో మీరు. ఈ ట్రీస్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, ఇవి వేసి 45 years అవుతుందండి. అప్పుడు పద్మాపురం గార్డెన్ ఓపెన్ చేయడానికి ముందు ఒక 3 years ముందే వర్క్ స్టార్ట్ అయినప్పుడు ఇవి వేస్తారండి. చాలా బాగుంటాయి, చాలా హైట్గా ఉంటాయి. వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లోర్ చేయాలన్నా, కొంచెం టూరిస్ట్ ప్లేస్ అని గడపాలన్నా సరే ఈ ట్రీస్ సపరేట్గా వీడియోస్ తీసుకుని ఉంచుకొని చాలా బాగుంటాయి. సో ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా గార్డెన్ క్లీన్ చేసేవాళ్ళండి. బాగా స్ట్రెయిన్ అయిపోయి కూర్చున్నట్టున్నారు. మనం కొంచెం ముందుకు వస్తే ఇక్కడ ఇంతకుముందు నెమళ్ళు ఉండేవి, దీని ఇప్పుడు రెనోవేషన్ చేస్తున్న వర్క్ అయితే అవుతుంది. ఇది దాటాక కొంచెం ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్ పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ చిన్న క్యాంటీన్ లా ఉంటుంది. చూపిస్తాను, మరి నన్ను ఫాలో అయిపోండి. బోర్డు కూడా ఒకటి ఇండికేషన్ బోర్డు కనిపిస్తుంది. ఇది చూపించేటప్పుడు మా వాడు కూర్చొని పెట్టి అలసిపోయాడండి. చిన్నపిల్లడు కదా, ఎక్కువసేపు ఒక దగ్గర ఉండరు. ఇదే మన పార్క్ అండి. అది చూసారు క్యాంటీన్. క్యాంటీన్ పేరు గిరిటేజ్ అట. ఏవో పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకుంటున్నారు, ఏ పేర్లు దొరకనట్టు. చూసారు పార్క్. ఈ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇలా ఉంటుందండి. పైన ఒక శివపార్వతి విగ్రహం కూడా ఉంటుంది. అక్కడ అప్పుడప్పుడు ఫౌంటైన్ అనేది ఓపెన్ చేస్తారు, అప్పుడప్పుడు ఓపెన్ చేయరండి. ఇవన్నీ కూడా ఫోటో ఫ్రేమ్స్. ఇది కూడా రీసెంట్గా రెనోవేషన్ చేశారు. చేసి 1 month అయితే అవుతుంది. సమ్మర్లో అయితే రండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని వేల రకాల ప్లాంట్స్ ఉంటాయండి. వేల రకాల ప్లాంట్స్ ఉంటాయి. అగ్రికల్చర్ స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది. హార్టికల్చర్ స్టూడెంట్స్కి ఇంకా చాలా బాగుంటుంది. దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నప్పుడు స్పెసిఫిక్గా వాళ్ళకైతే డీటెయిల్స్ అన్నీ బాగా తెలుస్తాయి. ఇక్కడ బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. మనమైతే లోపలికి వస్తే ఇలా గేమ్స్ అయితే ఉంటాయి చిన్నపిల్లలు. చూస్తున్నారు కదా, ఇది రీసెంట్గా పెట్టారు. ఇక్కడికి వచ్చేసరికి మా వాళ్ళు పర్యటనలు అక్కడికి ఎక్కారు. మా బుడ్డోడు చూడండి రైట్ సైడ్ దాంట్లో వాళ్ళు ఇంకా ఆనందంగా అంతే లేదు. ప్రస్తుతానికి అయితే పర్వాలేదు, ఒక దగ్గర నుండి ఆడుకుంటా చూడాలి.
కాసేపు ఆగితే ఎలా డివోర్స్ ఉంటుందని జరుగుతుంది చూడాలి. చూసా. కొంచెం 5 years దాటాక మనం పిలిస్తే చెప్తే వింటారు. 2 years నుంచి 4 years వరకు ఏం చెప్పినా వినానండి. ఫుల్ అల్లరి. నైన్. వెరీ గుడ్. డాడీ ఎక్కడ రా డాడీ? పార్క్ అయితే చాలా విశాలంగా ఉంది కదా, మీకు కూడా రావాలనిపిస్తుంది కదండి. వచ్చేయండి వెంటనే రేపే వచ్చేయండి. చాలా బాగుంది. ఇక్కడ రెనోవేషన్ అయితే చాలా బాగా జరుగుతుంది. ఇంకా ఇది కొత్త ఫోటో ఫ్రేమ్ అండి. నైట్ టైం అయితే వ్యూ ఇంకా బాగుంటుంది. లైట్స్ అన్నీ ఆన్ చేస్తారు. చాలా బాగుంది కదా. ఎక్కడ సబ్బేరియంలోకి వెళ్తే ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. బాగుంటుంది. మీరైతే ఫొటోస్ అయితే మర్చిపోకండి. చాలా బాగుంది కదా, వండర్ఫుల్. ఫోటో ఫ్రేమ్స్కి చాలా బాగా వస్తాయి. అమ్మ దగ్గర నువ్వు చెప్పినట్టు అమ్మ దగ్గర వెళ్తున్నాను. పడతా. అమ్మ దగ్గర అయితే వస్తే ఇద్దరు కూడా. తగిలిందా? అందుకు వద్దా. తీసుకోండి. ఏ దయ్యాలుంటాయి, పాములు ఉంటాయి. డాడీ చిన్నప్పుడు బ్యాంబూ ట్రీస్ దగ్గర ఏముండే తెలుసా? తేళ్ళు లాంటివి, జర్రులు లాంటివి ఉండే. బాగుంది కదా. వుడెన్ బ్రిడ్జ్.
డాడీ నేను రాస్తున్నాను కదండి ఏటి రాస్తున్నాను నా పేరు నీ పేరు రాసాను కదా, నేను అక్కడ రాసాను కదా. ఎప్పుడు రాసావు నా పేరు రాసాను రాను స్పెల్లింగ్ చెప్పే ముందు THRET ఏంటి మట్టి వైపు వెళ్ళొద్దు. బాగాలేదే, వద్దు. జారబల బాగాలేదు. ఎప్పుడు తిండి కానీ నావేంటి లాలీపాప్లా సన్ఫ్లవర్లా? లాలీపాప్లా సన్ఫ్లవర్లా? ఎక్కడ నుంచి చూడు, ఇలా ఇలా నా చూడు, ఎక్కడ నుంచి సన్ఫ్లవర్లో? అవును లాలీపాప్లు అనుకున్నానే. చెప్పాను కదా వావ్ చాలా బ్రాడ్. అక్కడ చూడదు డక్ ఉంది, వెళ్తాను నేను. వెళ్ళి చూపెట్టా దగ్గరికి వెళ్ళి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూసేదాన్ని రండి. ఒక్క నిమిషం ఆగు. ఏ టైగర్ దా. చూడు రండి. తాగదు మీరు తెల్లది తాగదు.